సో మొత్తానికి కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ కాదండి, కల్వకుంట్ల కవితారావు గారు పొలిటికల్ పార్టీని స్థాపించారు. దాని పేరు తెలంగాణ రాష్ట్ర సేన. నాన్నగారికి భిన్నంగా అటు సమితి కాదు, ఇది సేన అన్నట్టుగా తీసుకొచ్చారు ఈ పొలిటికల్ పార్టీ. సో మనం అనుకున్నట్టుగానే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొనేసి తిహార్ జైలుకు వెళ్ళేసి వచ్చిన తర్వాత నుంచి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తన రాజకీయ వ్యూహంలో భాగంగా ఇవాళ పొలిటికల్ పార్టీని స్థాపించారు. దాని పేరే టిఆర్ఎస్, అంటే తెలంగాణ రాష్ట్ర సేనగా నామకరణం చేయడం జరిగింది. సో తెలంగాణకి పొలిటికల్ పార్టీలు కొత్త ఏం కాదు, ఎన్నో పార్టీలు వస్తున్నాయి, కాలగర్భంలో కలిసిపోతున్నాయి. సో ఇవాళ టిఆర్ఎస్ లో మీరు క్రియాశీలకంగా ఉండి అటు నాన్నగారితో పాటు అటు ఎంపీ పదవి అటు ఎమ్మెల్సీ పదవి అన్ని పదవులు మీరు అనుభవించిన తర్వాత ఇవాళ నాన్నగారిని విమర్శిస్తున్నారు, కొత్త పొలిటికల్ పార్టీకి పందా తీశారు. సో మొత్తానికి తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది ఏమనగా అంటే, మీరు మీ పొలిటికల్ పార్టీని పెట్టడం ప్రజల యొక్క శ్రేష కొరకు అనేసి ఆలోచిస్తున్నారు. సో మొత్తానికి మీరు పెట్టినటువంటి పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తుంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అలాగే మీరు విమర్శలకు తావివ్వకుండా, ప్రతి విమర్శలు చేయకుండా ప్రజల పక్షాన ఆలోచిస్తారని ఆశిస్తూ మీ పొలిటికల్ ప్రస్థానంలో అత్యధికోన్నతమైన స్థానాలను చేరుకోవాలని కోరుకుంటూ సెలవు.